హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన వంగ మొక్కలను ఒకసారి చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా, చాలా చిన్న మొక్కలకే చక్కగా పూత వచ్చిందండి. పూత వచ్చింది, కాత కూడా రెడీ అయ్యింది. పిందెలు అయితే పడినాయండి. మనకు ఒక 1 వీక్లో అయితే మనం చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్ చూపించింది అయితే రౌండ్ వంకాయ, బాపట్ల వంకాయ అంటాం కదండి, అది. ఇది వచ్చేసరికి పొడవు వంకాయ అండి. టేస్ట్ అయితే నేను ఆల్రెడీ పొడవు వంకాయ హార్వెస్ట్ కూడా చేశాను. చాలా బాగున్నాయి. ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకున్న వెజిటేబుల్స్ కాబట్టి చాలా బాగున్నాయి. ఇలా ఆర్గానిక్గా పండించుకున్న వాటిని మనం వేస్ట్ చేయకూడదు. పురుగు అట్లాంటివి పట్టనీయకుండా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. నాకు పక్కన చిక్కుడు మొక్కకైతే కొంచెం గొంగళ పురుగు కనిపించిందండి. సో దానికోసం అని చెప్పేసి మిగతా వంగ మొక్కలకు కూడా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందని, ఇదిగోండి చూస్తున్నారు కదా, బూడిద. ఈ బూడిద కట్ల పొయ్యి నుంచి వచ్చిన బూడిదండి. ఆ బూడిదతో నేను మొక్కలు మొత్తం చిక్కుడు, బెండ, టమాటా, వంకాయ మొత్తం మన వెజిటేబుల్ మొక్కలకు మొత్తానికి అయితే నేను చల్లేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొక్క పైన చల్లేసుకోవాలండి. మొదలకు కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమేమి ఇస్తామో, ఇంత గ్రీనిష్గా ఉండాలి, ఇంత మంచిగా పూత పడాలి, కాత మనం చిన్న మొక్కలకి మనం కాత తీసుకోవాలి అంటే ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తున్నానో మీకు కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇట్లా మొక్కలన్నిటికైతే చల్లేసుకోవాలండి. ఇంకా దీనివల్ల మనకి గొంగళి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.